తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాక్షస మనస్తత్వం కలిగిన జగన్ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల్లో దొంగ ఓట్లతో అక్రమంగా గెలవాలని అనుకున్న జగన్ ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టిందన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం కోసం రాయిదాడి నాటకం ఆడిన జగన్ కు ఓటమి తప్పదన్నారు. అరాచక పాలన అంతం, కూటమి పంతం పేరుతో జగన్ పాలనపై ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ విడుదల చేసినట్టు తెలియజేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని అన్నారు. రాజధాని, పోలవరం, వరికపూడి సెల, గోదావరి, పెన్నా ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం కూటమి ఏర్పడిందని అన్నారు. అనేక కళలు కన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కళల్లో భాగంగా ఎన్నికల్ని అనేక అక్రమాలతో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. ప్రతి అక్రమాలని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ వచ్చింది. వాళ్ళ వరకు కూడా దొంగ ఓటర్ లిస్టుతో ఎన్నికలకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కేడరు చాలా విజిలెంట్గా ఉండి వాళ్ళ దొంగ ఆలోచనలకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. భయభ్రాంతుల్ని చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చి ధైర్యంగా నేను ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి పనిచేశాను, నాకు ఓటీమని అడిగేటువంటి ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అనేక ట్రిక్కులకు పాల్పడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి కరెంటు దించుకొని రాయి దెబ్బ తగిలింది అని చెప్పేసేటువంటి నాటకానికి దిగజారినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క. 2019 ముందు కోడికత్తి బాబాయ్ కేసు ట్రైల్ వేశాడు, సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి నాటకాలు వేశాడు, అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, సక్సెస్ కాగలిగాడు. కానీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిజరూపం ప్రజలకు బయటపడింది. ఇతను ఒక నరరూప రాక్షసుడు. ఇతను ఉంటే ఇప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమై ఈ రోజున ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క భవిష్యత్తు నిర్ణయించడం కోసం, పోలవరం నిర్మాణాన్ని కాపాడటం కోసం, పూర్తి చేయటం కోసం పార్టీలు ఏకమవ్వాల్సి వచ్చింది. భీమవరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కుటికలపూడి గోవిందరావు క్యాంపు కార్యాలయంలో వీరికి కూటమి అభ్యర్థి అంజిబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. భీమవరం 11వ వార్డు నుండి జయస్వామి ఆధ్వర్యంలో సుమారు 30 మంది, భీమవరం మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన సుమారు 60 మంది, కొప్పర్తి నారాయణరావు, కొప్పర్తి పల్లాలరావు, చెన్ను రవి ఆధ్వర్యంలో పులపర్తి అంజిబాబు పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ తమంతా పార్టీ విధి విధానాలు నచ్చి జనసేనలో చేరుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజిబాబు మాట్లాడుతూ తనను నమ్మి జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, అత్యధిక మెజార్టీతో తన గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి ఎం మధు గారు, సునీత గారు, ఎం రాజు గారు, ఎం నాగేంద్ర గారు, ఎం మురళి గారు, ఎం రాజ్కుమార్ గారు, జె రవి గారు,
జి రాజేష్ గారు, కె సోమయ్య గారు, ఎం నాగరాజు గారు, ఏ అబ్రహాం గారు, ఏ ప్రసాద్ గారు, ఈ శ్యామ్ గారు, ఏ నాగేంద్ర గారు, ఈ రమేష్ గారు, ఈ నాగార్జున గారు, ఎం ప్రవీణ్ గారు, ఇక్కడ ఉండండి వాయిస్ అన్ని ఒకేలా చూడండి. జనసేన 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన బాలదేవ్ కుమార్ గారు, బాలదేవ్ కుమార్ గారు, రక్షబాబు గారు, ఆనంద్ కుమార్ గారు, కాటిక బాబురావు గారు, కోరు దిలీప్ కుమార్ గారు, మాండు రాజేష్ గారు, మాదా జాదాం గారు, మండా జోషి గారు, కర్రా చంద్రబాబు గారు, సంధి అభిషేక్ గారు, మచ్చివారి రవితేజ గారు, వర్ధనపు మాణిక్యాలరావు గారు, సంధి రాజే గారు, వర్ధనపు హుస్సేన్ గారు, మండా డేవిడ్ గారు, సంధి రవి గారు, నేతన మాతరాజు గారు, కాటిక సుమంత్ గారు, మండా మోహన్ రావు గారు, నేతల నాని గారు, నేత డేవిడ్ గారు, బత్తి దాసుబాబు గారు, వర్ధనపు సతీష్ బాబు గారు, కాటిక వెంకటరత్నం గారు, బిల్లి చార్లెస్ గారు, కర్రా తేజబాబు గారు, పద్దా బాబు గారు, ఎం యేసుపాదం గారు, పాసిపోలు వెంకన్న గారు, బండి పేర్లారా ఎనభై వచ్చిందంటే జనసేన జనసేన కొడిగలపూడి గోవిందరావు గారి నాయకత్వం, పునపర్తి అంజిబాబు గారి నాయకత్వం, విడుదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన 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 పునపర్తి అంజిబాబు గారి నాయకత్వం, విడుదలపూడి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు భీమవరం మండలం గోట్లపాడు గ్రామం నుంచి ఎస్సీపేట నుంచి కొప్పర్తి నారాయణరావు గారు, కొప్పర్తి పల్లారావు గారు, ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఎస్సీపేట నుంచి 60 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. జనసేన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి కావాలని ఆలోచన చేసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ఆర్సీపీ పాడదోలాలని ఆలోచన చేసి వారందరూ కూడా జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామని మీరందరూ కష్టపడి పనిచేసి సైనికుల్లాగా పనిచేసి జనసేన పార్టీని గెలిపించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ భీమవరం పట్టణం నుంచి 11వ వార్డు నుంచి ఎస్సీలు 50 మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ స్వాగతం పలుకుతున్నాం. వారు చేసుకునే వృత్తుల్లో మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని వారందరూ చక్కగా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మాది గోట్లపాడు క్రిస్టియన్ పేట. మేమంతా పల్లయ్య గారు, కొప్పర్తి పల్లయ్య గారు ఆధ్వర్యంలో, కొప్పర్తి నారాయణ గారు ఆధ్వర్యంలో ఇలా వచ్చి మమ్మల్ని జనసేనలో చేర్పించుకోవటం ఎంతో గౌరవకారణమైంది. అలాగండి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం, మన కూటమి, చంద్రబాబు నాయుడు కూటమి అన్ని విధాలుగా జనసేన పార్టీ భీమవరం నుంచి ఘనంగా విజయవంతంగా గెలిపించి పులపర్తి అంజిబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రార్థిస్తున్నాం. ఈ ఆధ్వర్యంలో కొప్పర్తి పల్లారయ్య గారు మా క్రిస్టియన్ పేట చాలా అన్ని విధాల్లో మాకు సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేశారు. ఆయన బట్టి మేము క్రిస్టియన్ పేట నుంచి ఎంతో స్వస్థంగా వచ్చి
మేము కన్ను వేసుకుంటాం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని కాకినాడ జిల్లా వైసీపీ మహిళా నేతలు మాకినేడి శేషకుమారి, పోలసపల్లి సరోజ, అంగూరి లక్ష్మీ శివకుమారులు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తమ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, అభ్యర్థులు చలమరిశెట్టి సునీల్, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను విమర్శించడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. వారికి ప్రజల్లో అత్యంత ఆదరణ ఉందన్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓటమి భయం ఉందని, అందుకే వంగగీత పేరుతో మరో నామినేషన్ దాఖలు చేయించారని అన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా వంగగీత గెలుపు ఖాయమని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 2 నామినేషన్లు వేయడం జరిగింది. ఆవిడ ప్రజలతో మమేకమైన తీరైతే కానీ ఆవిడ సీనియర్ నేత, ఆవిడ ఇప్పటికే అనేక పదవులు చేసి ప్రజలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉన్న మహిళా నేత ఆమె. వారు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అంటే పిఠాపురం నియోజకవర్గంలో కడప నుంచి గూండాలు దిగారని, అలాగే రకరకాల బ్లేడు తో కోసేయడానికి రెడీ అయ్యారని, అంటే పవన్ కళ్యాణ్ గారు మాటలు అతి విచిత్రంగా మాట్లాడే మాటల గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది కనుక ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అన్నది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. గత 6 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇల్లు గడప కూడా వెళ్ళి మాట్లాడడం, తిరగడం కూడా జరిగింది. ఏమి చేస్తాము అనేది ప్రజలకు చెప్పట్లేదు. చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించే దిశగా ఈరోజు రథాల మీద ఉండి మరి సినిమా డైలాగులు చెప్పినట్టే చెప్పి డ్యాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే అది రాజకీయ నాయకులకైతే సరైనది అయితే కాదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలను పరిపాలించే ఒక వ్యక్తి, ప్రజానాయకుడిగా ఉండే ఒక వ్యక్తి ఎప్పుడూ ప్రజల తరపున పోరాడుతూ ప్రజల సమస్యలను మరి ఏదైతే అధిష్టానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశాలు ఉంటాయో ఈ పరిష్కారం దిశగా ఆలోచించాలా తప్ప ఇది తిట్టుకుని కొట్టుకుని రాళ్ళు ఇచ్చి కొట్టుకొని రప్పలతో పోరాడుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. ఇది ప్రజాస్వామ్యం. మరి వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి మరి అభ్యర్థులైనటువంటి సోదరులు ఎంపీ క్యాండిడేట్గా ఎంపీ అభ్యర్థి సోదరులు చలమలశెట్టి సునీల్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు గారి మీద మరి మాటలు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. మరి మీకు తెలుసు, గత నెల రోజుల క్రితం మరి జనసేన పార్టీ వల్ల ఇబ్బంది పడి మరి మహిళలకి, వెనుకబడిన వర్గాలకి, మరి కాపులకు కూడా అన్యాయం జరుగుతుందని, సరైన ప్రాతినిధ్యం లభించట్లేదని, అక్కడ ఒక రాజకీయం జరగట్లేదు, కేవలం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మాట్లాడేటువంటి ఒక పార్టీ జనసేన పార్టీ, టీడీపీకి బి పార్టీ జనసేన పార్టీ అని మరి కష్టపడి 5 సంవత్సరాలు పనిచేసి మరి పార్టీ హీన స్థితిలో ఉన్నప్పుడు కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఆటో ఢీకొని 4 యువకులు మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో బర్త్డే పార్టీ చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా 8 మంది యువకులు యానంలో ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకల్లో ఫుల్లుగా మద్యం తాగారు. మద్యం మత్తులో ఆటో బయలుదేరి వస్తుండగా అమలాపురం మండలం బట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 4 మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అమలాపురం రూరల్ సీఐ వీరబాబు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా కౌతాళంలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ, భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకులు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో 30న ప్రకటిస్తాం, ఏలేశ్వరంలో ప్రచార సభలో ప్రకటించిన పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్న కన్నా లక్ష్మీనారాయణ, కూటమిని గెలిపించాలంటూ కార్యకర్తలకు పిలుపు. వ్యక్తిగత విమర్శలను పవన్ కళ్యాణ్ మానుకోవాలన్న వైసీపీ మహిళా నేతలు, ప్రజల్లో ఆదరణ లేకే విమర్శలు చేస్తున్నారంటూ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నారండి BCN న్యూస్.